ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు మీనా తిరుమల అప్డేట్స్. ఈ రోజు ఈ వీడియోలో ప్రతిరోజు తిరుమలలో ఏ దర్శనం వారికి ఎన్ని గంటలు పడుతుంది, ఈ రోజు ఎన్ని కంపార్ట్మెంట్స్లలో భక్తులు వెయిట్ చేస్తూ ఉన్నారు, అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం వారి లేటెస్ట్ అప్డేట్స్, అలాగే నిన్నటి రోజు వీడియోలోని కామెంట్స్లలో కొన్ని వాటికి సమాధానాలు కూడా తెలుసుకుందాం. అలాగే ప్రస్తుతం స్వామివారి దర్శనం వివరాల గురించి కూడా తెలుసుకుందామండి. ఇంకా తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోని కూడా లైక్ చేయండి. ఇంకా మన వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అవ్వచ్చు. ఈ వాట్సాప్ ఛానల్ లింకును ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇక ఈరోజు తిరుమలలో దర్శనం వివరాలు తెలియజేస్తాను. ఈ రోజు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉన్నారు. ఎస్ఎస్డి మరియు దివ్య దర్శనం టోకెన్స్ ఉన్న భక్తులకు సుమారుగా 3 నుంచి 6 గంటల సమయంలో దర్శనం అవ్వచ్చు. ఇక ఈరోజు 300 రూపాయల స్పెషాలిటీ దర్శనం వారికి, అలాగే 500 రూపాయల విర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ఉన్న వారికి 2 గంటల నుంచి 5 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. నిన్నటి రోజున శనివారం రోజున శ్రీవారిని 53,013 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు. 13,283 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. అలాగే ఎస్ఎస్టీ టోకెన్స్ ఉన్న భక్తులకు 3 నుంచి 6 గంటల సమయంలో దర్శనమైనది. అలాగే 300 రూపాయల స్పెషాలిటీ దర్శనం వారికి, అలాగే 500 రూపాయల విర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ఉన్న భక్తులకు 2 నుంచి 5 గంటల సమయంలో దర్శనమైనది. ఈ వీడియో చూస్తున్న వారు వీడియోని కూడా తప్పకుండా లైక్ చేయండి. శనివారం సాయంత్రం 5 గంటల నుంచి 13వ తేదీ టోకెన్స్ ఇచ్చారు. దాదాపు 13వ తేదీ ఎస్ఎస్టీ టోకెన్స్ 45,000 టోకెన్స్ వరకు ఇచ్చారు. ఇక సోమవారంకు సంబంధించిన టోకెన్స్ కూడా ఇచ్చారండి. ఇక ఈ రోజు ఆదివారం ఉదయం 6 గంటల 50 నిమిషాలు కూడా 18,000 టోకెన్స్ అయితే ఉన్నాయి. ఈ రోజు ఆదివారం టోకెన్స్ తీసుకుంటే సోమవారం దర్శనం అయ్యేలా కూడా టోకెన్స్ ఇచ్చారు. ఇక ఈ రోజు శ్రీవారి మెట్టుదారిలో కూడా టోకెన్స్ ఇవ్వలేదు. 20వ తేదీ నుంచి దర్శనం టోకెన్స్ అయితే ఇవ్వనున్నారు. ఇది అండి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం మరియు లేటెస్ట్ అప్డేట్స్. ఇంకా మీకు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఎలాంటి సమాచారం తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్ వీడియోలో మీ కామెంట్స్ కు సమాధానం అయితే తెలియజేస్తాను. అలాగే మీరు ఈ వీడియోని కూడా తప్పకుండా లైక్ చేయండి, అలాగే వీడియోని కూడా తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇక మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరొక వీడియోలో తిరుమల తిరుపతి దేవస్థానం ఇన్ఫర్మేషన్ తో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.